इनकी उम्र में बरकत दे, बोलो आमीन। चूंकि एक विजनरी लीडर हैं, इनका నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. విశాఖపట్నంలోని హెచ్ఈసీ క్యాన్సర్ సెంటర్లో క్రీడా 2.0 అంతర్ యూనిట్ క్రీడా మహోత్సవం ప్రారంభమైంది. ఈ 2 రోజుల కార్యక్రమం నవంబర్ 13, 14న పోర్ట్ గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో జరుగుతోంది. హెచ్ఈసీ కోల్కతా, రాంచీ, కటక్, విశాఖ, విజయవాడ, ఒంగోలు, మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి శాఖల సిబ్బంది ఆరోగ్యం, క్రీడా స్ఫూర్తి మరియు ఐక్యతను పురస్కరించుకుంటూ పాల్గొంటున్నారు. ముఖ్య అతిథిగా క్యాన్సర్ను జయించిన తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ట్రెక్కింగ్ చేసిన మున్ని కైసారే పాల్గొన్నారు. డాక్టర్స్ మరియు ఇతర సిబ్బందితో ఈ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ 7 హాస్పిటల్స్ కూడా ఈ రోజు రేపు పూర్తిగా స్పోర్ట్స్ ఆడుతున్నాయి. అండ్ ఇది ఇక్కడ నుంచి మేము గెలిచిన వాళ్ళందరం కూడా అవర్ నెక్స్ట్ హోస్టింగ్ ఇన్ రాజ్కోట్. We are organizing every year. Last year we have started it, and unit level, and after that they will come together for the regional level. Then once you have done in the regional level, we'll organize the event in the national level. So HCG completely focus on the employees' welfare. His event is just not focusing about no business. We are focused on the employee health, and HCG is one of the best hospital to work with and the great place to work in terms of the culture. We always bother about the employees or their health. So Krida is basically we are looking from the employees' health perspective and the mental and physical health perspective. Okay, I'm really grateful. Vizag team has organized this entire event under the leadership of Dr. Aditya, is a cluster CEO, as well as Dr. Prasad. So around 7 units are organized, came here today from the Ranchi, Kathak, Kolkata, Vijayawada, Ongole, and Vizag we have 2 units. All these around 250 employees are participating in the event today. At the national level, almost 2,000 plus employees are participating in the event. That is what their importance. And it is a great event. Please encourage, spread an awareness. And I'm really grateful to the madam. She is a part of it. విశాఖపట్నంలోని జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ చాణక్య డిగ్రీ కళాశాల కంచరపాలెం విద్యార్థులతో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వ్యవసాయ క్షేత్రంలో పొలంబాట కార్యక్రమం నిర్వహించబడింది. విద్యార్థులు పొలంబాట, పట్టివంగ, టమాటో, మిరప వంటి కూరగాయలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించడం ముఖ్య లక్ష్యం. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ దుర్గా ప్రసాద్, జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను, ఇతర సిబ్బంది మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ విద్యార్థులను కూడా అవగాహన కల్పించాలని ఈ రోజు ఈ ప్రోగ్రాం జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. అలాగే ఈ ఒక ఆవు ఉంటే 5-6 ఎకరాల వరకు ఈ ఎరువు ఉపయోగపడుతుంది. అంతకుముందు మన తాతల కాలం టైంలో చూసుకుంటే ఎక్కువ ఈ గో ఆధారిత ఎరువులు సేంద్రియ వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు చిన్నగా సేంద్రియ వ్యవసాయం మీద అవగాహన పెరుగుతుంది అందరికీ. ఇలా స్టేట్ గవర్నమెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయటము, సేంద్రియ ఉత్పత్తుల గురించి కొంచెం ప్రోత్సహించడం జరుగుతుంది. చాలా అభినందించదగ్గ విషయము. మా జేడీ ఫౌండేషన్ ఎప్పుడు ఏ కార్యక్రమం పర్యావరణ కి సంబంధించిన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మేము ఎక్కువ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేస్తామండి. ఫ్యూచర్ లో మేము కూడా ఎలాగా రైతులాగా కష్టపడి ఎదగాలని కోరుకుంటున్నాము. అండ్ ఈ ఒక 10 నిమిషాలకి మేము ఎంత కష్టపడ్డామో మాలాగా వాళ్ళు రోజంతా చేస్తున్నారు. వాళ్ళ కష్టం ఏంటో తెలుసుకున్నాం మేము ఈరోజు చాలా. సో ఎవరు ఫుడ్ ని వేస్ట్ లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు ఈరోజు పొలంబాట కార్యక్రమం శ్రీ చాణక్య డిగ్రీ కాలేజ్ పిల్లల చేత చేయడం జరుగుతుందండి. కార్యక్రమాన్ని సింహాచలం దేవస్థానం భూమిలో నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా శ్రీ చాణక్య కాలేజ్ విద్యార్థి శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సత్యదీక్ష కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వాములు వస్త్రములు, మాలలు అందుకున్న తర్వాత దీక్షా విరమణ రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు, వంశపార్యపర్య ధర్మకర్త ఐవి రోహిత్ ఆధ్వర్యంలో స్వాములకు కావలసిన పూజా సామాగ్రి సమకూర్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి స్వాములు పాల్గొని ఆధ్యాత్మిక భావనను పెంచుకున్నారు. కార్తీక మాసానికి ముందుగా గ్రామాల్లో సత్యదీక్ష ప్రచారం చేపట్టడం ద్వారా ప్రజల్లో హిందూ ధర్మ అవగాహన పెరుగుతుందని అన్నారు. కొద్దిగా అక్షతలు తీసుకుని మీ కుడి చేతి వైపుగా 3 పర్యాయములు అక్కడే తిరగండి.
దేశ ద్వారంతోనే ప్రతి గ్రామం తిరిగానండి. అలాగే ఈ దేశ ఫలితం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవులు చేసిన దేశ ఫలితం దక్కేదండి. ఇది కార్తీక మాసంలో సోమవారం మకా నక్షత్రం రోజు దేశ వస్తుందండి. మళ్ళీ మకా ప్రతి గ్రామం తిరిగానండి. అలాగే ధవళేశ్వరం, ఈ మాటలు ధవళేశ్వరం అండి, ఈ మాటలు బూడిపూడి అండి. ధవళేశ్వరం 2 మాటలు ముందుకు వచ్చారండి. నేను చెప్పిన మాటలు ఇప్పుడు 52 మంది అయ్యారండి. ఆ గ్రామంలో కూడా గ్రామోత్సవం 2 సార్లు గ్రామోత్సవం జరిపిస్తాను. భక్తులు కూడా అధికంగా పెరిగారు. ప్రతి దిక్కులు కూడా సత్యస్వామి అంటే ఆంధ్రప్రదేశ్ తెలుసు, భవనదేశం తెలుసు, సత్యనారాయణ చేసుకుని వెళ్ళండి. మనం ఒక్క రోజు రాత్రి చేస్తేనే అంత ఫలితం వస్తాయి స్వామివారికి. అలాగే 27 రోజులు చేసుకుంటారంటే స్వామివారి దేశ ఫలితం సత్యనారాయణ స్వామికి అంత అనుభవం వస్తుందండి. అలాగే పూరిపూడి, ఇర్లంపూడి, ప్రతి గ్రామం, గద్దెమేడ చుట్టుపక్కల అందరూ. భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ జయసూర్య విలేకరుల సమావేశం నిర్వహించారు. కొవ్వాడ పొంతకు చెందిన గృహిణి ధనలక్ష్మి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో పట్నాల మోహన్ లక్ష్మి సాయి అనే వ్యక్తి తాళం పగలగొట్టి ఇంట్లోని బీరువాడు చెదరగొట్టి 12 కాసుల బంగారం దొంగిలించినట్లు విచారణలో తేలిందని చెప్పారు. నిందితుడిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని బంగారాన్ని పూర్తిగా రికవరీ చేశారు. ఈ కేసులో ప్రతిభ చూపిన సిబ్బందిని డీఎస్పీ రివార్డులు అందజేసి అభినందించారు. నేను మన వాళ్ళ సిఏ గారు శ్రీనివాస్ గారు అలాగే ఎస్ఐ రాదు అందరూ కలిపి అక్కడికి చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేస్తే ఒక 30 సంవత్సరాల కుర్రోడు వచ్చి ఆ ఏరియాలో హౌస్ అద్దె కోసమని తిరిగి వెళ్ళాడు అని మాత్రం తెలిసింది. అలాగే వైట్ స్కూటీ లాంటిది వేసుకొచ్చాడు అని మాత్రం వివరాలు తెలిసింది. దాన్ని బట్టి మనం ఆ చుట్టుపక్కల ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి రూట్ అంతా కూడా ఒకసారి వెరిఫై చేసి ఎవరెవరు ఆ ఏరియాలో వచ్చారు. ఇతను ఇంతకుముందు మెకానిక్గా పనిచేసాడు. తర్వాత ఇప్పుడు చిన్న బట్టల షాప్ మెయింటైన్ చేసుకుంటున్నాడు అంటారు పోలీస్ స్టేషన్. అతను అరెస్ట్ చేసి ఈ కేసులో అరెస్ట్ చేస్తే ఈ ప్రాపర్టీ 12 కాసుల బంగారం మనం రికవరీ అయింది. మీకు పక్కన కనబడేది. ఈ ఇంట్రాగేషన్లో ఇంకో 2 కేసులు అతను చెప్పాడు. అది కూడా వాడపంత ఏరియా దానిలో ఒక 7 బంగారం అయింది. అలాగే భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ రాయడం గ్రామానికి సంబంధించి సుమారు ఒక 250 గ్రాములు వెండి వస్తువులు, 400 గ్రాములు వెండి వస్తువులు, అలాగే సుమారు 1 లక్ష రూపాయలు విలువ చేసే వెండి వస్తువులు కూడా మనం దీనిలో రికవరీ చేయాల్సి చేసాం. అతను వాడుతున్న బండిని కూడా ఈ కేసులో రికవరీ చేశాం. అయితే ప్రీవియస్ హిస్టరీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఇంకా కూడా ఏమైనా పాత అఫెన్సెస్ ఏమైనా వెరిఫై చేస్తున్నాం. మన రికార్డ్స్ ప్రకారం అయితే ఇదే మొట్టమొదటి అఫెన్స్. ఆ అమ్మాయి డీమార్ట్కి వెళ్ళి వచ్చే లోపల ఇంటిలో పట్టపగలు మధ్యాహ్నం 2 గంటలకి హౌస్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న బంగారు సుమారు 12 కాసులు బంగారం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించబోయే ఐక్యత మార్చుకు ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మై భారత్ యూత్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మార్చుకు సంబంధిత శాఖలతో పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి గురువారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, జయంతి వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిందిగా సబ్ కలెక్టర్ వైశాలి సూచించారు. సిఐ గారు అండ్ దెన్ కమిషనర్ గారు యూత్ ఆఫీసర్ గైడ్ చేయించండి. స్టార్టింగ్ పాయింట్ అండ్ కల్మినేషన్ పాయింట్. నో అడ్వర్స్ ఇన్సిడెంట్ షుడ్ హ్యాపెన్, నెగటివ్ న్యూస్ రావద్దు. అండ్ దెన్ వీ షుడ్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ షుడ్ నాట్ బి ఫ్లాష్డ్ అట్ ద స్టేట్ లెవెల్. అలాగా డీసెంట్గా ఒక చిన్న కార్యక్రమం, దట్ ఈస్ ఆల్ ఐ నీడ్. ఓకే, క్లారిటీ ఈరోజు రావాలి. అందుకోసం ఇప్పుడు గైడ్ చేసి point I am giving to CI and Commissioner. You 3 should decide and let me know. Okay. Nagita vadiki 20 days and then you let me know. Okay. CI garu and then Commissioner garu, youth officer. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. ఈ ర్యాలీకి అశేష జనవాహిని భారీ ఎత్తున హాజరై తమ మద్దతు ప్రకటించింది. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోరడమే నిరసన ర్యాలీ ముఖ్య లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. పట్టణంలో ర్యాలీ ఉత్సాహంగా సాగగా ప్రజల స్పందన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పార్వతీపురం మండ్యం జిల్లాలో ప్రభుత్వ భూములు, చెరువులు, ఖాళీ స్థలాలపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. తప్పుడు సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్లు జరిగాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో కోట్ల విలువైన ఈ భూములపై ఎవరు ఎలా ఆధిపత్యం సాధిస్తున్నారన్న దానిపై ప్రజలు పారదర్శకతను కోరుతున్నారు. కలెక్టర్ కార్యాలయం సముదాయానికి అనుకూలమైన ప్రభుత్వ స్థలాలు కూడా వివాదాల్లోకి రావడంతో ప్రజలు ఆందోళన పెరుగుతోంది. ఈ వ్యవహారాలపై అధికారులు స్పష్టమైన విచారణ, సమగ్ర నివేదిక అవసరమని స్థానికులు అంటున్నారు. స్పందించి ఈరోజు 410లో వరహాలగడ్డ ఏదైతే ఆక్రమణకు గురైందో ఇది ఒక వ్యాపారి ఒక కార్పొరేట్ సంస్థకి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేసి మొత్తం ఆక్రమణ చేసి కంచేయడం జరిగింది. ఈ కంచెని తీసినందుకు, ఈ వరహాలగడ్డ ఆక్రమణ తొలగించినందుకు సిపిఎం పార్టీగా అధికారులు మేము అభినందిస్తున్నాం. దీంతో పాటు ఈవేళ ఈ 410 సర్వే నెంబరే కాకుండా అటువైపు కిందకి గడ్డ ఆక్రమణకు గురయ్యింది. అలాగే ఇక్కడి నుంచి ఆ పైకి ఇప్పుడు ఏదైతే బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మార్కింగ్ చేశారో మొత్తం వరహాలగడ్డని పార్వతీపురంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి చివరి వరకు సమగ్ర సర్వే చేయాలి. సర్వే చేసి మొత్తం ఆక్రమణ తొలగించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మున్సిపల్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి మేము తెలియజేస్తున్నది, సిపిఎం పార్టీగా మేము ఫిర్యాదు చేసాం. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి వికెట్ చేయించాలి ఆక్రమణలను. అలా కాకుండా మీకు మీరే చేయడం అనేది ఒక రకంగా మంచిదైనా మాకు కూడా సమాచారం ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మొత్తం వరహాలగడ్డ ఆక్రమణలే కాదు, ఈవేళ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర 50 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కేవలం నెలకు 10,000 రూపాయలు చెప్పుకున్న లీజుకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఇచ్చారు. ఆ పక్కనున్న షాపులేమో చిన్న చిన్న షాపుల్ని 10,000కి 15,000కి. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా రాత్రిపూట దేవాలయాల్లో వరుస దొంగతనాలు చేసిన 4 నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. చోడవరం, మాడుగుల, బుచ్చయ్యపేట, చీర్కాడ, దేవరపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 26 చోరీలకు నిందితులు పాల్పడ్డట్లు తెలిపారు. అరెస్టైన వారిలో ఒకరు మేజర్ కాగా మిగతా 3 మైనర్లు. నిందితుల నుంచి 10.32 గ్రాముల బంగారం, 26 తులాల వెండి, 44,218 నగదు స్వాధీనం చేశారు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడినట్టు విచారణలో వెలుగులోకి వచ్చింది. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలోని జాజులబంద ఆదివాసీ గ్రామంలో కొత్త పాఠశాల ప్రారంభోత్సవంతో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. విద్యాలయం కోసం ఏళ్లుగా ఎదురు చూసిన గ్రామస్తులు సాంప్రదాయ తింసా నృత్యాలతో పండుగ చేసుకున్నారు. భవనం లేక గతంలో గ్రామస్తులే షెడ్డు నిర్మించగా మాతృభూమి సంస్థ 1.35 లక్షలతో విద్యా సామాగ్రిని అందించింది. ఉపాధ్యాయ నియామకంపై ఆందోళనతో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించగా గురువారం డీఈఓ బ్రహ్మాజీరావు అధికారులు కలిసి స్కూల్ను ప్రారంభించారు. చిన్నారులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. సదాశివపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు అదనపు ఇబ్బందులు రాకుండా గనులు, బరువులు, గోడౌన్, తూకం పరికరాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. కొనుగోలు, రవాణా చెల్లింపులో పూర్తిస్థాయి పారదర్శకత పాటించాలని అన్నారు. ధాన్యం చెల్లింపులు జాప్యం లేకుండా బ్యాంకులతో సమన్వయం చేయాలని సూచించిన ఎమ్మెల్యే రైతులకు వెంటనే చెల్లింపులు అందించే విధానాన్ని మొదటగా అమలు చేసిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. మన రత్నాకర్ రెడ్డి మరియు ఈఓ గారు, మార్కెట్ సెక్రటరీ, మండల
బీఆర్ఎస్ ముఖ్య నాయకులకి, రైతు బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకి నా నమస్కారాలు. ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో మరి ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రతి చివరి గింజ వరకు ఈ మార్కెట్ యార్డ్లో పిఎస్సి ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ, మరి ఇప్పటికే అకాల వర్షాలతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకి ఇంకా ఇబ్బందులు పడకుండా మరి సకాలంలో గన్ని బ్యాగులు కానీ టార్పాలిన్స్ కానీ మరి ఈ కొనుగోలు విషయంలో సత్వరంగా రైస్ మిల్లర్లకి పంపించడం కానీ ఇవన్నీ జరగాలని కోరుతూ దాని మీద తగిన చర్యలు కలెక్టర్ గారు కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఈసన్నపల్లి గ్రామాల్లో శ్రీ కాళభైరవ స్వామి రథోత్సవం, అగ్నిగుండాల మహోత్సవం వైభవంగా జరిగాయి. 5 రోజులుగా కొనసాగిన జన్మదిన ఉత్సవాల చివరి రోజు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. రథోత్సవాన్ని దర్శించి అగ్నిగుండాల కార్యక్రమాన్ని తిలకించిన ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాన్ని చూడటానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళభైరవ ఆలయ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని ఎమ్మెల్యే భక్తులకు హామీ ఇచ్చారు. అర్చకులు, ఆలయ ఈవో, స్థానిక నాయకులు, భక్తులు భారీగా పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కోదండాపూర్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు ఐపీఎస్ వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించారు. స్టేషన్ ఆవరణ, రికార్డులు, సిబ్బంది క్రమశిక్షణ, యూనిఫామ్ టర్న్ అవుట్ను పరిశీలించిన ఎస్పీ NH-44లో ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ గుర్తించి డ్రైవర్లకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని సూచించారు. విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలకు చురుకుగా పనిచేయాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలని, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్టేషన్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎస్పీ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. श्रीमान, आपका निरीक्षण के लिए गार्ड हाजिर है। నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ పనులు వెంటనే ప్రారంభించి నిర్ణీత గడుపులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, తహసీల్దార్ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఇది మొత్తం
తీసేస్తే అట్లాగే వస్తుంది ఈ ఫేసింగ్ ఇది కూడా యూజ్ అవుతుంది. జిల్లా స్థాయి అదేవిధంగా మండల స్థాయి అధికారులతో పాటు మరి జిల్లా కలెక్టర్ గారు, మిగతా జేసీ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు అందరితోటి అభివృద్ధి మీద రివ్యూ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. అందులో పిఆర్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లని ఇమీడియట్లీ పనులను స్టార్ట్ చేయాలి. అదేవిధంగా ఇంద్రమిల్లకు సంబంధించిన అంశం అయితేనే సో వారి పనులు కూడా పూర్తి చేయాలని చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా మండలాలుగా ఇక్కడైతే అధికంగా సంవత్సరాల చోట నేను జనవరి వరకు టైం ఇచ్చాం. దగ్గర ప్రతి మండల కేంద్రంలో మండలాల్లో 200 కంటే తగ్గకుండా స్లాబ్లు పడాలి. అదేవిధంగా గృహప్రవేశాలు కూడా జరగాలని అందరికీ ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇంజనీరింగ్ పర్సన్ ఎక్కడ ఉన్నారు? బాపట్ల జిల్లా వేటపాలెం రైల్వే స్టేషన్ పరిధిలోని క్వార్టర్స్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తి రైల్వే కేబుల్ వైర్లను సాయంత్రం దగ్ధం చేసి పరారైన ఘటన కలకలం రేపింది. స్థానికులు గమనించి రైల్వే గార్డుకు సమాచారం ఇచ్చారు. గార్డు అనంతరం అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి దగ్ధమైన వైర్లను పరిశీలించారు. కారణాలు, నిందితులను గుర్తించేందుకు రైల్వే భద్రతా సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. స్టేషన్ పరిసరాల్లో ఆకతాయిల అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని స్థానికులు బాధపడుతూ భద్రతను బలోపేతం చేయాలని కోరుతున్నారు. లాంగ్ ల్యాప్ లే వచ్చేదాను వాళ్ళు వేసుకుంటారు మన ఫైర్ ఇదే నచ్చితిగా మొత్తంగా ఫోన్ చేసిందంటే ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. रहना